ప్రభు పేరు శుభములు కలుగునగాక. ఈ ఆరాధన సమయంలో పాల్గొన్న వారందరి పైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సమాధానం నిండుగా తండ్రి ద్వారా కలుగునగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మనలో ఎలాగ పనిచేస్తాయో ఎలాగ ఉంటామో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ ఫలాలు, ఆత్మ ఫలాలు యేసు ప్రభువులో ఎలాగ నెరవేరినాయో మనం గత కొన్ని వారాలు చూస్తూ వస్తున్నాం. ఈ వారం కూడా మరొక 3 ఆత్మ ఫలాలు గురించి మనం తెలుసుకున్నాం. ఈ వారంతో ఆత్మ ఫలాల యొక్క మెసేజ్ ముగించబడతాయి. ఈ ఆత్మ ఫలాలు అనేవి మొదట యేసయ్యలోనే నెరవేరినాయి. ఈ ఫలములు కలిగి ఉన్నవాడు ఆయన. మొదటి ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం. ఈరోజు విశ్వాసం గురించి తెలుసుకున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదువుతున్నాం. ఈ 9 ఆత్మ ఫలాలలో విశ్వాసమును ఎలాగ కొనసాగించాలో చూద్దాం. 15వ అధ్యాయం 14వ వాక్యం. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత మనకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తుకు పరిచారకులమైతమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం పరిచారకులమయ్యాం. ఎందుకు అనంటే దేవుని యొక్క విశ్వాసం నిమిత్తమై దేవుని సువాసనలు ఈ భూ ప్రపంచంలో ప్రజలు అనుభవించడానికి, దేవుని యొక్క విశ్వాసతలోకి ప్రజలు నడిపించడానికి మనము యేసు ప్రభు వారికి ఏ రీతిగా మారామయ్యా? పరిచారకులుగా మారి, అనగా సేవకులుగా మారి. మనమందరం యేసు ప్రభువుకు పరిచారకులమే. ఈ పరిచారకులందరూ ఏం చేయాలి? ఏ పరిస్థితులలో కూడా ఏ ఇబ్బందులు వచ్చినా వారి యొక్క క్రీస్తు యేసు యందు ఉన్నటువంటి నమ్మికని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని నిమిత్తమై దేవుని సువాసనగా మనం ఉండవలసిన అవసరం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. రోజు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా, నీకు మంచి స్నేహితుడు, నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు అని చెప్తే ప్రభు అంటాడు, మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పాడు. 1 రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు కూడా అయిపోయింది. ఆ తర్వాత యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళితే అక్కడ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ లాజరు యొక్క అక్క అంటది, యేసు ప్రభు, నువ్వు చెప్పిన వెంటనే వస్తే నా తమ్ముడు బ్రతుకుతాడు కదా. నేను నీ కబురు పంపించా, నీకు బాగా ప్రియమైన వాడు, నిన్ను బాగా ఇష్టపడిన వాడు, నువ్వు బాగా ఇష్టపడిన వ్యక్తి చనిపోయాడని విన్న వెంటనే నువ్వు వస్తే నా తమ్ముడు బ్రతికేటాడు. ఇన్ని రోజుల తర్వాత నువ్వు వచ్చి ఇప్పుడు ఏమంటాడు యేసు ప్రభు? తమ్ముడు బ్రతుకుతాడంటే ఆమె అంటది కదా, పునరుద్ధానమందు బ్రతుకుతాడని తెలుసు. కానీ ఇప్పుడు ఎలా సాధ్యము?
సమాధిలో కుళ్ళిపోయిన విషయము దేన్ని నమ్ముతుందామే? పునరుద్ధానాన్ని, ఎప్పుడో జరగబోయే పునరుద్ధానాన్ని నమ్ముతుందే కానీ ఇక్కడున్న యేసయ్య మీద విశ్వాసం లేదా? ఏమంటే అర్థమవుతుందా? మనం కూడా చాలా ఎప్పుడో జరగబోయేదాన్ని కూర్చుంటాం కానీ ఈరోజు ప్రస్తుతం మనం చేయగలిగింది ఏంటి? ప్రస్తుతం మన జీవితంలో మార్చుకోవాల్సింది ఏంటి? ప్రస్తుతం మన జీవితాన్ని దేవునికి ఎలాగా సమీపంగా చేయాలి, దేవునికి ఎలాగా ఇష్టమైనట్లు చేయాలో ఏమాత్రం ఆలోచన చేయగాని ఎప్పుడూ జరగబోయే దాని గురించి ఆలోచన చేస్తాం. ఈమె కూడా అంటా ఉంది, ప్రభువా నువ్వు మా తమ్ముడు చనిపోయినప్పుడే, కబురు వచ్చినప్పుడే, సౌభోత్తుల మధ్యలో ఉన్నప్పుడు వస్తే నువ్వు బ్రతికేతోడు కానీ ఇప్పుడు బ్రతుకుతాడా అంటే యేసు అంటే తమ్ముడు బ్రతుకుతాడంట. అయ్యా ఇదిగో పునరుద్ధానం అందు బ్రతుకుతాడు కానీ అని మాకు తెలుసు కానీ ఇప్పుడు బ్రతుకుతాడని మాకు నమ్మక. మరి కబురు ఎందుకు చేసినట్లు ఆవిడ? తమ్ముడు సమాధిలోకి వెళ్ళాడని ఎందుకు చెప్పినట్టు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు కబురు పంపించినట్లు? అర్థమవుతుందో అన్నమాట. ఎందుకు కబురు పంపించినట్లు అంటే బ్రతుకుతాడని నమ్మి కబురు పంపించినట్ల, బ్రతకడాన్ని కబురు పంపించినట్ల. యేసు ప్రభు వచ్చి బ్రతుకుతాడు అమ్మ అంటే ఆమె అంటుంది అప్పుడు బ్రతుకుతాడు పునరుద్ధానంలో. ఇప్పుడు ఏందయ్యా చెప్పాడు, ఎట్లా బ్రతుకుతాడు చెప్పు, జరుగుతుంది చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే యేసు ప్రభు ఏమన్నాడు? వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, స్త్రీలు అందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ అక్కగారు కూడా ఏడుస్తూ ఉంది. ఆ స్త్రీలు అందరూ ఏడుస్తుంటే వాళ్ళ కన్నీటిని చూసిన ప్రభువు విలవేలాడిపోయాడు. వాళ్ళతో పాటుగా ఆయన కూడా కన్నీటి విడిచాడు. అక్కడ ఎవరి కొరకు కన్నీరు విడిచాడు? చనిపోయిన లాజరు కొరకు కన్నీరు విడిచాడు. ఇప్పుడు యేసు ప్రభు బ్రతికిస్తాడు అని విశ్వాసం ఉంచాలా, చచ్చిపోయిన శవం మీద ఉంచాలా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏడుస్తున్నారంటే అర్థం ఏంటి? చచ్చిపోయిన కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆయన తిరిగి లేదని కన్ఫర్మ్ చేసుకొని యేసు ప్రభుతో వాదిస్తుంటే యేసయ్య దేవుని మీద విశ్వాసం లేని మనుషులను చూసి అప్పుడు దాకా వెంబడించిన ఆ మనుషులు ప్రభు మీద విశ్వాసం లేని స్థితిని చూసి ఆయన కన్నీరు విడుస్తూ ఉన్నాడు. జీవితంలో కూడా అనేకమైనటువంటి కార్యాలు ఆశించినప్పుడు, అనేక రీతిగా ప్రభు నీ గురించి నువ్వు మారాలి అని కోరుకున్నప్పుడు ఆయనకి తగినట్లుగా నువ్వు ఉండకపోతే నీ గురించి కూడా ప్రభు కన్నీరు విడుస్తాడు. ప్రభు కోరుకుంటాడు పరిపూర్ణంగా మనం మారాలి అని. ప్రభు కోరుకుంటాడు మనం ఆయనకు అనుకూలంగా ఉండాలి అని. ఆయన ఉద్దేశించినట్లుగా మనం ఎదగాలని, ఆయన కృపలో ఉండాలని కోరుకుంటాడు. ఆయన అనుకున్నట్లుగా మనం లేకపోతే సమాధి దగ్గర ప్రభు కన్నీరు విడిచినట్లుగా ఈరోజు యేసయ్య కొరకు కన్నీరు విడుస్తాడు. ఆమెకు యేసు ప్రభు మీద నమ్మకం లేదా? యేసు ప్రభు మీద నమ్మకం లేదా? ఉన్నదా లేదా? నమ్మకం ఉన్నది. మరి యేసయ్య గురించి తెలుసా లేదా? చాలా బాగా తెలుసు. యేసు ప్రభు వారు అంతకుముందు అనేక కార్యాలు చేసినప్పుడు చూసిందా? చూసింది. ఆయనతో అనేక సందర్భాల్లో ఆమె కలిసిన సందర్భాలు, మాట్లాడిన సందర్భాలు ఉంటాయి, ఎన్నో చూశాను. అటువంటిది తన సొంత విషయం వచ్చేసరికి ఆమె ఏమంటుంది? ఆయన అప్పుడు బ్రతుకుతాడు అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు బ్రతుకుతాడు కానీ ఇప్పుడు బ్రతకడం నువ్వు అనవసరంగా చెప్పకు స్వామి, ఏదో మేము నమ్మాడు కదా అని, ఏదో చెప్తున్నాం కదని నువ్వు మమ్మల్ని చులకన చేసి మాట్లాడకన్నట్టు చెప్తున్నాను. ఎప్పుడో పునరుద్ధానంలో బ్రతుకుతాడు అంటే అప్పుడు బ్రతుకుతాడని విశ్వసించిన ఆమె ఈయన చేయగలడు సమర్థులని అనేక మార్లు ఆమె చూసి అనేక ఆశ్చర్యకాలు వాక్యాలు చూసినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు నా ప్రభు నా తమ్ముడిని బ్రతికిస్తానని విశ్వసించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ అవసరం వచ్చేసరికి ఏమైపోయింది?
చల్లగా జారుతుంది ఆమె విశ్వాసం. ఎప్పుడు రావాలి విశ్వాసం? అనుకూలత లేనప్పుడు, మనుషులందరూ ఇది అసాధ్యము అంటున్నప్పుడు, ఇది జరగదు అని మనల్ని హేళన చేస్తున్నప్పుడు ప్రభు కృపలో విశ్వాసాన్ని నువ్వు నిరూపించవలసిన అవసరం. ఏదైతే జరగదో, ఏదైతే లేదు అంటున్నావో, ఏదైతే అసాధ్యం అంటున్నావో అది దేవుడు సాధ్యపరచగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఈమె ఏమడగాలి చెప్పండి? ఏమని నమ్మాలి ఆమె? నేను పిలిచాను, మాకు 2 రోజులకు వచ్చినా పర్లేదు, 3 రోజులకు వచ్చినా పర్లేదు, 10 రోజులకు వచ్చినా పర్లేదు, ఆయన వస్తాడా నేను బతుకుతాడని నమ్మాలి. కానీ ఆమె నమ్మకం ఉన్నదా? కానీ యేసు ప్రభువు అంటున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేస్తా అన్నాడు. అప్పటికి ఈ యేసు ప్రభు వారిని పట్టుకొని హింసించి సిలువ వేసి చంపాలన్న ఆలోచనకి అప్పటికి రాలే. ఈయనే చెప్తున్నాడు ఏమనంటే, ఈ గుడారాన్ని పడగొట్టండి, దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి. అంటే తన మాట మీద తనకి ఎంత విశ్వాసం ఉంది అంటే, తనను పంపించినటువంటి దేవుని పక్షాన, తండ్రి అయిన దేవుని పక్షాన, దేవుడు అయినటువంటి యేసయ్యకి ఎంతో విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే పడగొట్టండి ఆయన ఛాలెంజ్ చేస్తాడా? కాబట్టి చేస్తాడా? బిగ్గరగా చెప్పాలి, చేస్తాడా? ఆయనకి విశ్వాసం ఉంది. తండ్రి నన్ను ఏ విషయంలోనైనా నిలబెట్టగలిగి సమర్థుడు అని నమ్మాడు కనుక, విశ్వసించాడు కనుక, విశ్వసించినటువంటి ఆ మాటలు చెప్పినాడు. ఆ మాట చెప్పేటప్పుడు యేసయ్య కలవరం ఉందా? మీరు పడగొట్టండి, నేను తిరిగి లేపుతాను చెప్పేటప్పుడు కలవరం ఏమనుందా? విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. యేసయ్య పడగొట్టను అన్నాడు, లేపి తండ్రి అయిన దేవుని మీద అత్యధికమైన విశ్వాసం. ఈమెం చేస్తుంది? విశ్వసించింది యేసు మీద. కానీ మనసులో ఏముందానికి? ఏమన్నది? విశ్వసించింది ప్రభుని, కానీ జరిగిందో జరగదో, ఇది ఏమైందో, ఎట్లయితుందో, ఇది అవునో కాదో అని మనసు నిండా కలవరాన్ని, అనుమానాలు నింపుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది ఒక్క మాటతో నిరూపించగలిగినటువంటి ఆ సామర్థ్యము యేసయ్యలో ఉన్నది. మనం ఆయన నమ్మిన తర్వాత ఒక మాట చెప్తే కార్యం జరిగిపోయింది. కార్యము జరిగిపోయింది. జరిగిందాక ఉపయోగపడ్డాను. నేను నాకు ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి ఫోన్ చేశాను. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక ఏమీ లేనప్పుడు నా దగ్గరకు వచ్చాను. వారి కొరకు ప్రార్థన చేశాను. దేవుడు చాలా కార్యాలు చూపించాడు. చెప్పినట్లుగానే ఆ కార్యాలు ఆనవాడితో సహా వాళ్ళ చేతికి అప్పగించారు. అయితే ఆ కార్యం ఫలవంతంగా మారడానికి చాలా సంవత్సరాలు ఒక వేదనతో, కష్టంతో బాధపడతా ఉన్నారు. నిన్న సడన్గా నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఈరోజు నాకు ఒక మీటింగ్ ఉంది, మోడీతో మీటింగ్ ఉంది, ప్రధానమంత్రితో మీటింగ్ ఉంది, ఎగ్జాక్ట్ 4 గంటలకు నాకు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ సక్సెస్ కావాలండి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పాను. దేవుని కృప. నేను చెప్పాను, నీవు ఈ పని ఆరంభించిన రోజు నా ప్రభు ఏం చేయబోతుందో నాకు చెప్పాడు. ఇన్నేళ్ల కాలం పాటు నా విశ్వాసాన్ని ఆవగిందంతా కూడా నేను పక్కన పెట్టుకోలేదు. దేవుడు నీ పక్షాన కార్యము సఫలం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. సుమారు 8 ఏళ్ళు అయిపోయింది. 8 ఏళ్ళ నుంచి ఒంటరిగా పోరాటం జరుగుతుంది అక్కడ. అది దేవుడు చెప్పినది, దేవుడు చేస్తాడనే 8 ఏళ్ళగా నేను విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను. నిన్న 8:30కి ఫోన్ చేసి, అయ్యగారు దేవుడు అద్భుతకరుడండి, నాకు ఈ మాట చెప్పకపోతే, నీ బుద్ధితో పంచకపోతే నేను ఉండలేను. ఏంటంటే నా ప్రభు మోడీతో మాట్లాడించి నా పని ముగింపజేశాడండి. హల్లెలూయా. ఈ మాట ఆమె జీవితంలో నెరవేరడానికి 8 సంవత్సరాలు ఎదురు చూసింది. 1 కాదు 2 కాదు, సుదీర్ఘమైన పోరాటం.
దేవుడు కార్యం చేస్తారని చెప్పాడు. నాకెప్పుడు ఫోన్ చేస్తున్నాడు, నాకెప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్పి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. God will do miracle definitely. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆనవాళ్ళే కనపడలేదు అయ్య గారు, నువ్వు చూస్తూ ఉండు. సంవత్సరం అయిపోయి నువ్వు చూస్తూ ఉండు, 2వ సంవత్సరం అయిపోయి జరిగింది, 3వ సంవత్సరం జరిగింది, 4 జరుగుతుంది, 5 నువ్వు చూస్తావు, 6, 7, 8, 8వ సంవత్సరం చివరాఖరికి నిన్నటి దినాన రాత్రి 8:30 సమయానికి ఫోన్ చేసి మీటింగ్ ఫలవంతంగా మారింది, అన్ని పర్మిషన్లు దేవుడు ఇచ్చేసాడు అయ్య గారు. ఎంత సంతోషం అండి. ఇక మొదటి రోజు చెప్పిన ప్రతి సంవత్సరం నాకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఇదే మాట చెప్తున్నా, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు, నిన్ను తల ఎత్తు వారిగా చేస్తారని చెప్పారు. నిన్నటి దినం ప్రధానమంత్రితో మీటింగ్ అయింది, ఆ మీటింగ్ సక్సెస్ అయింది, వెంటనే సంతకాలు చేయడం కూడా అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎవరు ఏమైనా చెప్పండి, లాజరు వాళ్ళ అక్క పేరు పేరు అమ్మా ఎవరు గట్టిగా చెప్పండి, మనకు అర్థం కావట్లేదు. ఆమెనా? నిజం చెప్పండి, ఆమెనా? మార్తమ్మకి ఏం చేయాలి? ప్రభుత్వం నడిచింది, ప్రభు చేసే కార్యాలు చూసింది, అనేక మార్లు ప్రభుత్వం మాట్లాడింది, అనేక మార్లు ప్రభువుకు సమీపంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అనేక మంది బాగుపడుతుండగా, అనేక అద్భుతాలు పొందుకుంటుండగా, తన ఇంటికి వచ్చేసరికి తన తమ్ముడు చనిపోగా యేసుకి కబురు పంపించగా ఆయన వస్తారని 3 దినాలు లేట్ అయిపోతే అప్పుడు దాకా ఆమె ఏం చేయాలి? కార్యం లేట్ అయితే ఏం చేయాలి? చూసుకుంటారా? చెప్పండి, మనం కోరుకుంటుందా? ఉంటుందా? నా మాటకి మీరు జవాబు చెప్పండి. ఉంటుందా? ఏమన్నదామే? ప్రభువా నేను ఎప్పుడు చెప్పాను, నువ్వు ఎప్పుడు వచ్చినావు? అప్పుడు వస్తే నా తమ్ముడు బ్రతికిపోయాడు కదా, అప్పుడు నువ్వు వస్తే నా తమ్ముడు హ్యాపీగా సజీవం ఉండేటవాడు కదా, ఇప్పుడు వచ్చిందేమయ్యా? అమ్మ ఇప్పుడు కూడా నీ తమ్ముడు బతుకుతాడు. ఏమోకనైనా అప్పుడు ఎప్పుడో బతుకుతాడు, పునరుత్థానం బతుకుతాడు, ఇప్పుడు బతుకుతాడా? అప్పటికే మా తమ్ముడి శవం కుళ్ళిపోయింది, అప్పటికే మా తమ్ముడి శవం కుళ్ళిపోయింది. ఎంతమంది కుళ్ళిందా బతికిందా అని యేసయ్యను నమ్మక, యేసయ్యతో ఉన్నవాళ్ళు, యేసయ్యను ఇష్టపడిన వాళ్ళు, యేసయ్యతో నడిచిన వాళ్ళు యేసయ్య మాట్లాడుతుంటే యేసయ్య మాట మీద వాళ్ళ విశ్వాసం ఉందా? అక్కడ మాటకు ఉన్నదా? మరి ఆమె ఎవరు? ప్రభువును బాగా ఎదిగిన వ్యక్తి, ప్రభు కార్యాలు బాగా చూసిన ఆవిడ, ప్రభు అంటే బాగా ఆయనతో సహవాసం కలిగిన ఆవిడ. కానీ తన సొంత విషయం వచ్చేసరికి, ఆలస్యం అయ్యేసరికి తన విశ్వాసంలో ప్రభుతో ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు గురించి మాట్లాడు, అప్పు గురించి. ఆమె తన గురించి పూర్తిగా ఎదిగి దేవుడు ఏందో సంపూర్ణంగా ఎదిగినటువంటి వ్యక్తి తన మీద నమ్మిక సంపూర్ణంగా ప్రకటించలేకపోవటం వలన, విశ్వాసాన్ని ప్రకటించలేకపోవటం వలన ప్రభు ఆమెను బట్టి కన్నీరు విడిచిపెట్టి, నా ప్రేమ దేవుని పెట్టారా? నువ్వు యేసయ్య గురించి ఎరిగి ఉండి, యేసయ్య కార్యాల గురించి తెలిసి ఉండి, ఆయన కొరకు ఎదురు చూడకుండా, ఆయన కొరకు నువ్వు నిలిచి ఉండకుండా నువ్వు తొందరపాట్లో ఉంటే ప్రభు మరలా నీకు కన్నీరు కార్చవలసిన అవసరం వస్తుంది. ప్రభు అంటాడు కదా, లాజరు బయటికి రా అనగానే ఆడే పడుకున్నాడు, బయటకు వచ్చిన్నాడు. వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు లాజరు? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు? సమాధి నుంచి. ఎలా వచ్చాడు? సజీవుడు వచ్చాడు. కుళ్ళిన దేహంతో లేడు, సుగంధ సువాసనలతో బయటకు వచ్చాడు, పరిమళ వాసనలతో ఆయన బయటకు వచ్చాడు. ఎందుకో తెలుసా?
పునరుత్థానపు ఆత్మ యేసయ్య చెప్పగానే పరలోకం నుంచి దిగి వచ్చి లాజరు సమాధిలోకి వెళ్ళి ఆ దేహాన్ని సంపూర్ణంగా నవనీతంగా మార్చేసి సజీవంగా తీసుకొచ్చింది. కుళ్ళిన దేహం, కంపు కొడుతున్న దేహం పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళగానే ఏమైపోయింది? అది సజీవంగా మారిపోయి నూతనాత్మలోకి వచ్చింది. ఇప్పుడు యేసయ్య యందు విశ్వాసం ఉంచితే, యేసయ్య యందు విశ్వాసం ఉంచితే కుళ్ళిన దేహం సాధారణ స్థితిలోకి మారిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ యేసయ్య మీద విశ్వాసం ఉంచారా లేదా చెప్పండి? తెలివి కలిగినోడు చెప్తాడు. యేసయ్య యందు వాళ్ళందరూ విశ్వాసం ఉంచారా లేదా? తెలివి కలిగినోడు అందరూ చెప్తారు. మీలో మీరు మాట్లాడతారు, నాకు వినపడాలి. ఖచ్చితంగా వాళ్ళు యేసయ్య యందు విశ్వాసం ఉంచలేదు. ఒకవేళ ఉంచి ఉంటే ఆ మార్త అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కనుక యేసయ్య యందు విశ్వాసం ఉంచి ఉంటే ఆయన రాగానే ప్రభువు నా తమ్ముడు ఇప్పుడు బ్రతికిస్తున్న విశ్వాసం అని చెప్పింది. చెప్పలాగా చివరికి యేసు ప్రభు అమ్మాయి బ్రతికిస్తా ఆయన బ్రతికున్నాడన్నా కానీ ఈ యొక్క నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు మన బతుకులు కూడా అంతే ఉంటాయి, మనం కూడా అట్టే ఉంటాం. ఏ కష్టం వచ్చినా, అవసరం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇప్పుడు యేసయ్య కార్యం చేస్తాడు. ఏం ఊరుతారు అమ్మాయి, ఏం చెప్తాం? కడుపులో ఆకలి అవుతుంటే దేవుడు దేవుడు అంటే కూర్చొని ముందు అన్నం తినంటారు కదా, అంటలేదా? నా ప్రియమైన దేవుడు పెట్టారు. వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది? చచ్చిన శవంలోకి మారిపోయింది. కుళ్ళిపోతున్నటువంటి సమాజంలో ఉన్న శవం వైపు వాళ్ళ మనసు నిమగ్నమై, కానీ సజీవుడైన యేసు, సజీవంగా మార్చగలిగిన సమర్థుడైన యేసు యందు వాళ్ళకి నమ్మిక లేదు. మరి ఎట్లా బతుకుతారు? ఎట్లా బతుకుతారు? ఏమండి, ఎట్లా బతుకుతారు చెప్పండి? మనం యేసు ప్రభు ఉన్నాగా, యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, యేసు ప్రభు దగ్గర విశ్వాసం ఉంది అని చెప్తున్నాం. సరిగ్గా విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. ఏం చేస్తాం? కడుపు పట్టుకుని కింద మీద పొల్లాడి ఎక్కడ హాస్పిటల్ అర్జెంట్ పరిగెత్తాం. ఇదేదో ఫస్ట్ చేసేది అవునా కాదు? కడుపు నొప్పి వస్తున్నా కానీ వెంటనే మోకరించి 2 చేతులు ఎత్తగలరా? ఇప్పుడు ఈ కడుపులో నొప్పిని వేసే సంపూర్ణంగా తొలగిస్తాడని నువ్వు బలంగా స్తుతించగలవా? నీ నొప్పి కంటే నీలో ఉన్న దైవిక విశ్వాసం, ఆ స్తుతి ఎక్కువ కాగలదా? కాదే కాదు. ఎందుకంటే నీ శరీరం బలహీనత నిన్ను కృంగదీస్తావు. సేమ్ ఇలానే లాజరు విషయంలో కూడా అలాంటి చనిపోయిన దేహం మీద వాడు మనసు ఉంది, కానీ ఆ చచ్చిన శవాన్ని సైతం బ్రతికించగలిగిన సమర్థుడు యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఆయన వస్తున్నాడు. ఆయన కబురు పంపించాం. ఆయన 1 రోజు కానీ 2 రోజులు కానీ 10 రోజులకు రాని ఏ స్థితిలో నా ప్రభు మార్చగలిగిన వాడు అని మాత్రం విశ్వసించలేకపోయింది. యేసు ప్రభు వచ్చి వాడు బతుకుతాడన్నా కానీ విశ్వసించలే. బ్రతికిన తర్వాత కానీ అర్థం కాదు. ఏ స్థితిలోనైనా మన పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు, శక్తివంతుడు అని అక్కడ దేవుడు తన కార్యాన్ని నిరూపించాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఏదైనా మార్చగలిగిన సమర్థుడితో ఉన్నాడు. మన మాటలాగా ముందు యేసయ్యకు చెప్పి దానికోసం ఎదురు చూడకుండా, విశ్వాసం చూడకుండా 1 రోజు 2 రోజులు 3 రోజులు జరగదు వదిలేసి పరిస్థితులు మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం ఎలా ఉండాలి? యేసయ్యకి ప్రార్థన చేసావా? ఎప్పటికైనా రాని వచ్చిందాకా నీ విశ్వాసంలో అనుమాత్రం మార్పు ఇంచు కూడా కలదు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించబడేస్తున్నాం.
విశ్వాసం ఆయన ఏందే ఉన్నది. విశ్వాసానికి మూల ఆధారం ఆయనే. ఆ విశ్వాసంలో స్థిరపరచగలిగిన వాడు ఆయనే. విశ్వాసాన్ని మనలో నిరూపించగలిగిన వాడు కూడా యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ 4:27. 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3 వచనం. 4వ అధ్యాయం 4వ అధ్యాయం. మీరు ఏదో చదువుతున్నారు. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగి ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్నవాళ్ళని ప్రభువును బట్టి ఖైదీలైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికత్వం కలిగి ఉండటంలో యేసు ప్రభుకి మరొక లక్షణం ఉన్నది. సాత్వికత్వం అనేది ఎంత సాత్వికంగా ఆయన ఎంతమంది హింసించినా, కొట్టినా, బాగు పెట్టినా, ఆయన ఏ రీతిగా ఆయన అవమానపరిచిన కూడా ఎక్కడ ఆయన వేసే అటెంప్ట్ కాదు. ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద పగ లేదు, ఎవరి మీద అసూయ లేదు, ఎవరి మీద కోపం లేదు, నెమ్మది కలిగిన చూడు. నేను చదువుతాను. కాబట్టి మీరు సమాధానమైన బంధం వచ్చాక ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి. దేన్ని కాపాడుకోవడానికి? సాత్వికం కలిగిన వారు అంటే నెమ్మది కలిగి జీవించుకోళ్ళు అందరితో ఐక్యత కలిగి ఉంటారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి అనుబంధంలో మనం బ్రతుకుతాం. ఆత్మ సంబంధులుగా మారుతుంది. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరితో ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుని తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతో నడుచుకున్నవలెను. ఎట్లా నడుచుకోవాలంట? దేనికి నడుచుకోవాలి అంటే నిన్ను ప్రభు పిలిచిన పిలుపును నిరూపించుకోవటం. ప్రభు నిన్ను పని కొరకే పిలిచాడు. ప్రభు తన గుణాలను నీలో నిరూపించడానికి పిలిచాడు. ప్రభు వల్లే మనం మార్పు చెందడానికి పిలిచాడు. ప్రభు యొక్క ఆలోచన విధానం, ప్రభు యొక్క ఆ సామర్థ్యం, ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క ప్రభావం నీలో ఏ రీతిగానైతే నిరూపించుకోవాలని పిలిచాడో దానితోటి దానికి అనుకూలంగా అంటాడు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ నడుచుకున్నవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం కావాలి ఇప్పుడు మనకి? మనం ఎలా ఉండాలి అంటే మనం దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా దేవుని పిలుపులోకి లోబడిన వారిలో ఏం గుణాలు కలిగి ఉంటాయి? దేవుని యందు సంపూర్ణమైన వినయం కలిగి ఉంటారు. దేవుని యందు సంపూర్ణమైన ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. దేవుని యందు అత్యంత దీర్ఘశాంతం గల వారుగా ఉంటారు. దేవుని యందు అత్యధికమైనటువంటి సాత్వికము కలిగి ఉంటారు. దేవుడు పిలిచిన పిలుపుకి లోబడిన లక్షణం. మనం దేవుడు పిలిచాడు,
మనం ప్రభువుని అంగీకరించాము, ప్రభు దగ్గరకు వచ్చాము, ప్రభుతో ఉంటున్నాము అని మనం అనుకున్నప్పుడు మన దగ్గర ఏం లక్షణాలు కనపడాలి? 4 లక్షణాలు కనపడాలి. ఒకటి, మనం ఒకరినప్పుడు ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమ అంటే మన వేరే ప్రేమలు ఉన్నాయి కాదు. ప్రేమలు అంటే వేరే ప్రేమలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త రకాల ప్రేమలు వచ్చాయి. ఎవడి భార్యను ఎవడైనా ప్రేమించవచ్చు. మన దేశం దరిద్రం తయారైపోయింది. యాడో బయట దేశాల్లో ఉండేది అటువంటి ఆలోచన. ఇప్పుడు మన దేశం ఎట్లయిపోయిందంటే ఎవడు భార్య ఎవడికి నచ్చినా పర్వాలేదు, ఎవడు భర్త ఈ అమ్మకి నచ్చినా పర్వాలేదు, అది కూడా ప్రేమేనంట. వాడు ఏమంటాడు, నాకు ఒక భార్య ఉంది, ఏమంటారు నాకు ఒక భర్త ఉంది, వాడే మనమే. ఇది కూడా మన దరిద్రం ఏంటంటే చట్టబద్ధత అయిపోయింది. సుప్రీంకోర్టు ఒప్పుకుంది, దీనికి ఒక మంచి పేరు పెట్టింది, సహజీవనం అని. ఇక వివాహ బంధం లేదు, ఎవరి నచ్చితే వాటితో పోవచ్చు. వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది కోర్టు. ఒక భర్త ఒక భార్య ఒకసారి తాళి కట్టిన తర్వాత జీవిత కాలం అంతా వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమ ఆప్యాయత ఐక్యతలు కలిగి చివరి రాత్రి వరకు భర్తను భార్య కాపాడుకోవాలా, భార్యను భర్త కాపాడుకోవాలి, వారిద్దరికి కలిగిన పిల్లలను కాపాడుకోవాలి. ఆ వ్యవస్థ మన దేశంలో నాశనం అయిపోయింది. 2 ఏళ్ల క్రితం వచ్చింది ఈ జీవో, సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. ఇక పెళ్ళిళ్ళు ఏమి ఇంకొంచెం ఈ సంవత్సరం ఇంకా దారుణమైనటువంటి ఆర్డర్స్ వచ్చినాయి. అందుకని దరిద్ర ప్రేమను మనకొద్దు. ఈ ప్రేమలో పచ్చి మోసం ఉన్నది, అటువంటి ప్రేమలో దగా ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉన్నది. ఒకటి భార్య ఇంకోటి ప్రేమించింది, ఒక భర్త ఇంకొక అమ్మాయిని ప్రేమించిండు, వారిద్దరికి పుట్టిన పిల్లలు నాశనం చేస్తారు, కుటుంబాలు నాశనం అవుతాయి. ఈ ప్రేమ యేసయ్య ఒప్పుకోడు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమ మనుషుల కొరకు ప్రాణం పెట్టినంతగా ఉంది. ఆయన ప్రేమ మనుషుల్ని గుణవంతులుగా మారుస్తుంది, మనుషుల్ని ఉన్నతంగా మారుస్తుంది. యేసయ్య ప్రేమ మనుషుల్ని సాత్వికులుగా మారుస్తుంది. ఆయన ప్రేమ, యేసయ్య ప్రేమ మనుషుల్లో పాపపు ఇచ్చులని తీసివేయగలిగినట్లుగా మార్చేయగలరు. అందుకని యేసు ప్రభు మీరు ప్రేమ కలిగి ఒకరితో ఒకరు అంటే ఏంటి? చెడు వ్యసనాల్లో ఉన్న వ్యక్తిని మనం దగ్గరికి తీసి ఆ వ్యక్తిని చెడు వ్యసనాల నుంచి బయటకు తీసుకురావాలి. ఆ వ్యక్తిని పాపంలో పడిపోతున్న వాడిని మన ఓపికతోటి మనం తీసుకొచ్చి వాడిని విడిపించాలి. మా దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు. ఇట్లా 2-3 సార్లు ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుని బాగైపోతారు, మళ్ళా అదే మార్గంలో పడిపోతారు. మళ్ళా తిరిగి కష్టమైపోయి మళ్ళీ మా దగ్గరికి వస్తే తిరిగి మళ్ళీ దేవుని ప్రేమను బట్టి వారి వరకు ప్రార్థన చేస్తాం. నాకు అవసరం లేదు, నువ్వు మారట్లేదు, నీతో నాకు సంబంధం లేదు, నాకు ఏం చేయగలిగింది లేదు. కానీ ప్రేమ దేవుడు పెట్టారా? దేవుడు ప్రేమ 7 మార్లు పడిన లేవనెత్తుంది. ఒక విశ్వాస 7 మార్లు పడినను వారికి ప్రభు లేవనెత్తుతాడు. కారణం ఏంటి అంటే నువ్వు నశించిపోవటం యేసయ్యకి ఇష్టం లేదు, నువ్వు రోగాలతో పడటం యేసయ్యకి ఇష్టం లేదు, కష్టాలతో ఉండటం యేసయ్యకి ఇష్టం లేనే లేదు. ఇది యేసయ్య ప్రేమ. లోక ప్రేమ ఏంటి? అవసరం తిరిగిన తర్వాత, అవసరం ఉన్నప్పుడు మెలకులు తిరుగుతారు వచ్చి. చాలా మంది చూస్తూ ఉంటారు. అప్పుడు ఏం పొగుడుతారని నన్ను అయితే రకరకాలుగా పొగుడుతారు, నాకు ఎన్నెన్నో ఆశలు చూపిస్తారు. అది చేద్దామన్నా, ఇది చేద్దామన్నా, అంత ఇస్తామన్నా, ఎంత ఇస్తామన్నా. నాకు చూపించిన ఆశలు మీ జీవితాలు వినను. మామూలు ఆశలు కాదు. ఒకడంటాడు నీకు పెద్ద బిల్డింగ్ కట్టిస్తా అంటాడు, ఒకడే 2-3 కార్లు కొనిస్తా అంటాడు. నువ్వు ఒకడైతే చెప్పొద్దులేక నేను సింగపూర్ నుంచి ఒక పెద్ద వ్యాన్ పంపిస్తానన్నా నీకు. ఆ వ్యాన్లో నువ్వు ఎక్కడ స్టేజ్ పెట్టి, వ్యాన్ స్టేజ్ ఉంటుంది, అందులో సౌండ్ సిస్టమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక నువ్వు ఏం అక్కర్లేదు, అన్న వ్యాన్లో పోవాలి చాలు. అందులో మళ్ళీ ఆ వ్యాన్ ఖరీదు 5 కోట్లు అంట. అందులో పడుకోవచ్చు, స్నానం చేయవచ్చు, అన్ని చేయవచ్చు. అందులోకి మన అవసరమైనప్పుడు స్టేజ్ అయిపోతుందంట. 10,000 మంది పడే స్పీకర్స్ ఉంటాయన్నా. నువ్వు ఎక్కడ నుండి వాక్యం చెప్తున్నా డైరెక్ట్ టీవీలో టెలికాస్ట్ చేయవచ్చు. దాన్ని 5 కోట్లు అవుతుందన్న ఖచ్చితంగా నీకు బాగా చెప్తాను. జగదీష్ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి
సంవత్సరం నా ప్రాణం తీసి మొత్తానికి వాడు సెట్ అయ్యింది. ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది. ఎక్కడున్నాడో తెలియదు. నా ఇంట ఉండి ఎన్ని రకాలుగా 7 రోజులు ఏడుస్తాడు. కళ్ళ నీళ్ళు దారుణంగా కారిపోతాడు. ఏడుపు చూస్తే మనం బాధపడతాం. ఇటు అవసరాన్ని బట్టి ప్రేమించడం, ఇటువంటి ప్రేమ చేసే దగ్గర అవసరం ఉన్నా లేకపోయినా, బాధ ఉన్నా సంతోషం ఉన్నా యేసయ్య ప్రేమ ఒక్క రీతిగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు యేసయ్య ద్వారా పిలువబడిన వ్యక్తి అయితే నువ్వు మనుషుల ఎడల ప్రేమ కలిగి ఉంటావు. నశించిపోతున్న వారి ఎడల ప్రేమ కలిగి ఉంటావు. అట్టి వారి పక్షాన నీవు చూడండి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతం కలిగారు. ఎక్కడ కోపడటం కానీ అవతల ఎన్ని తప్పులు చేసినా మనం తొందరపడాల్సిన అవసరం ఉంది. నెమ్మది కలిగి చూపించుకో. నాకు కూడా అప్పుడు కోపం వస్తాను, బాగానే వస్తుంది. అప్పుడు చెప్తారు, అప్పుడు అంటారు. కానీ ఏమంటారంటే మీరు మీరు దారి తక్కువతున్నారు ఏదో అంటారు. మళ్ళీ వాళ్ళే పిలుచుకోండి. నేను ఉండలేరు కానీ యేసయ్య ప్రేమ తిట్టిన కాసేపే. ఎంతమంది కఠినంగా అనుకుంటా 5 నిమిషాలు మనసు కఠినపరచుకుంటాం. మళ్ళీ దేవుడు ఆ కఠిన హృదయాలు ఉండనీయడు. కారణం ఏంటంటే మనం పిలుపుకు తగిన వాడికి ఉంటాం కాబట్టి మనలో కాఠిన్యం ఉండటానికి వీలేదు, మనలో అసహ్యం ఉండటానికి వీలేదు, మనలో అన్యాయం ఉండటానికి లేదు, అక్రమం ఉండటానికి లేదు, మోసం ఉండటానికి లేదు, దగా ఉండటానికి లేదు, ఏ విధమైన దేశం పగ అసూయ మద్దతులు ఏముంటారు. యేసయ్యలో ఎక్కడ పగ ఉందా? ఉన్నదా? కోపం ఉన్నదా? ఉన్నదా అండి? ఎన్ని చేసినా మౌనంగా యేసయ్య భరించింది. ఎంత గొప్ప సాత్వికమైన మనసుతో లోక సంబంధం ప్రతి శ్రమను తాను అనుభవించాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన పిల్లలమైన మనం అవన్నీ కూడా భరించగలిగినటువంటి అవసరత ఉంటూ అందుకే అంటాడు చూడండి, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికతను నడుచుకోమని ప్రభువును బట్టి బట్టలాడు. మనం ఎలా ఉండాలంట? సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను దీర్ఘశాంతముతోను ప్రేమతోను ప్రభు దగ్గర మనం ఉండాలి. ప్రేమ లేని వారైతే వ్యక్తులు ఈ పగతోటి అసూయతో ద్వేషంతో కలహంతో ఉన్నాడు. ఎవడు కూడా దేవునికి ఇష్టమైన వాడుగా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డగా మనం ఎప్పుడు సాత్వికం కలిగి ఉంటారు. చూడండి, ఈ 9 ఆత్మగుణాల్లో 8వ గుణం ఏంటంటే సాత్వికం. ఈ సాత్వికం అనేది యేసయ్యలో అత్యధికంగా ఉంది. యేసయ్యలో ఎక్కడైనా కోపపడినట్టు మీరు చూడగలరా? ద్వేషం చూడగలరా? పగ చూడగలరా? అసహించుకోవడం చూడగలరా? చూసారా? ఉన్నదా ఎక్కడ? ఆయన మనుషుల్ని పక్క దోసేటప్పుడు వచ్చిన ప్రతి వారిని బాగు చేస్తాయి. కాబట్టి మనం సాత్వికం కలిగి ఉండాలి. అంటే యేసయ్య గుణగణాలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు నీతిని గుర్చియు ఆశా నిగ్రహమును గుర్చియు రాబో ఉగ్రతను గుర్చియు విమర్శల గురించి ప్రసంగించు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువు, అదే వచ్చిన జాగ్రత్తగా చదవండి. నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శల గురించి ప్రసంగించుచుండగా భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సహాయమైన
నిన్ను పిలువని చెప్పను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని గురించి ప్రసంగిస్తున్నాడు ఆయన? రాబో విమర్శల గురించి, ఆశా నిగ్రహం గురించి, ఇంకా దేవుని యొక్క నీతిని గురించి. దేవుని నీతి, ఆశా నిగ్రహము, రాబో విమర్శ నిమిత్తమై మనం సిద్ధపడి ఉండాలి. అంటే ప్రతిదీ కూడా మన కంట్రోల్లోకి రావాలి. అన్నీ మన కంట్రోల్లోకి రావాలి. దేవుని నీతిని మనం నిరూపించాలంటే టెంప్ట్ కావాలి. అన్నీ మన కంట్రోల్లోకి రావాలి. ఇంటి గురించి, బట్ట గురించి, ఆస్తుల గురించి, సుఖభోగాల గురించి, మంది గురించి, అన్నిటి గురించి మన కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు కంట్రోల్లో ఉన్నట్టు ఎవరైనా చూస్తారా సేవకుల్ని? ఎవరిని చూసినా కోట్లు లెక్కలే. ఎవరిని చూసినా బాడీ గట్టి లేకుండా బయటికి రారు. 10 మంది బౌన్సర్లు ఉంటారు, ఒక్కొక్కడికి గన్మెన్లు ఉంటారు ఒకడికి. మరి గన్మెన్లు ఎందుకు నాకు అర్థం కాదు. అంటే వాడి విస్తారమైన లోకం వైపు వెళ్ళిపోయారు. దేవుని నీతి లేదు. మీకు ఇప్పుడున్న నా ప్రజలను కార్లకి కాపలా వండుకోండి అన్నాడు. దేనికి కాపలా పెట్టుకున్నాడు? పోలీసు వాళ్ళు దేనికి కాపలా అంట? దేవుని పిల్లల కార్ల కాపలా ఉన్నాయి. దేవుని పిల్లలకి ఎవరు కాపలా ఉంటారు? లక్షలాది దేవదూతలు నా తండ్రి పంపిస్తున్నాడు, వాళ్ళు నా పిల్లలు కాపాడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదు ఇంతమంది జనాలు ఏడ కాపాడుకోవాలన్నా 10 మంది పోలీసులు తీసుకొచ్చి పెట్టి పోలే. చట్టం ఉంది కదా, వాడుకుంటే పోలే. దేవునికి భయం కలుగుతుంది. ద కంట్రోలింగ్ సిస్టమ్. ప్రతి దానిలో మనం కంట్రోలింగ్ సిస్టంలో ఉంటాం. నీతిని నిరూపించే సమయంలో వాళ్ళు చాలా కంట్రోల్గా ఉండాలి. ఎంత కంట్రోల్గా ఉండాలంటే ఆశ నిగ్రహం కలిగి, రాబో విమర్శలన్నింటిలో దేవుని దగ్గర ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంది. మన లోపల దేవుని నీతి నిరూపించబడాలి అని అంటే మనం ఆశ దగ్గర కలిగిన వారిగా ఉండాలి. రాబో ప్రతి ప్రమాదాన్ని, ప్రతి ఉపద్రవాన్ని సైతం నెమ్మది కలిగి, సమాధానంతో, దీర్ఘశాంతంతో, సత్వికంతో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం దేవుని ప్రేమలో మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలిగి ఉండాలి. అప్పుడే క్రైస్తవ నీలో నిరూపించబడాలి. లేకపోతే అది నిరూపించబడటానికి సాధ్యము కానీ. కాబట్టి నా ప్రేమను దేవుని పెట్టాను. దేవుని నీతి నిరూపించాలి అంటే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉన్నావు. దేవుని ప్రేమ కలిగి ఉన్న వారిలో దీర్ఘశాంతం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, మంచితనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దయాళత్వం ఉంటుంది, ఆశానికరం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. ఇటువంటి 9 గుణాలు మనలో ఉంటాయి. ఆ గుణాలు నిరూపించబడాలంటే దేవుని యందు నీతి గలవారిగా ఉండాలి. ఆమేన్. దేవుని యందు నీతి గలవారు దేవుని ప్రేమను నిరూపిస్తారు. దేవుని ప్రేమ నిరూపించే క్రమంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. దేవుని నీతికి ఆధారమైనటువంటి గుణాలు ఇవన్నీ కూడా. నీతిమంతులు అని తీర్చబడాలి అంటే, నీతిమంతులని ప్రభు పేట గుర్తించబడాలి అంటే ఇవన్నీ మనలో ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాళత్వం, మంచితనం, సాత్వికము, విశ్వాసము, ఆశ్చర్యం. ఇట్టి గుణాలన్నీ కూడా దేవుని పిల్లలని మన జీవితంలో ఉండాలి. ఇవన్నీ కూడా యేసు ప్రభు నిరూపించారు.
యేసు ప్రభువు 100 points ఇవన్నీ నిరూపించబడినాయి. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, దీనికి వ్యతిరేకంగా మన జీవితాలు ఉంటాను. చూడండి, అపోస్తలుల పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు అమ్మా సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నది. హల్లెలూయా. ఒకదానికి ఒక ఇంటర్లింక్ ఎలాగున్నదో చూడండి. దేవుడు అద్భుతమైనటువంటి మానవీయ స్వభావాన్ని ఎలాగైనా ఇంటర్లింక్ చేసి చెప్తున్నారు. ఒకదానికి ఒకటి సంబంధాలు ఎలా చెప్తున్నారు చూడండి. మొదటి వచ్చిన ఏమైంది? జ్ఞానమందు ఆశా నిగ్రహం కలుగుతుంది. ఆశా నిగ్రహం ముందు సహనం కలుగుతుంది. సహనమందు భక్తి కలుగుతుంది. భక్తి యందు సహోదర ప్రేమ కలుగుతుంది. సహోదర ప్రేమ యందు దయ అమర్చబడి ఉండాలి. అంటే మనం ప్రేమ కలిగి ఉండాలా, సహనం కలిగి ఉండాలా, సహోదర ప్రేమ కలిగి ఉండాలా. అన్నీ కలిగి ఉంటే దేవుని బిడ్డగా కనపడతాం. మనకు సహనం ఉందా? ఖచ్చితంగా కనపడుతుంది మన దగ్గర. ప్రేమ ఉందా? మన అవసరానికి మాత్రం. జ్ఞానం ఉందా? కొంపలు కూల్చే జ్ఞానం, మనుషులను పాడు చేసే జ్ఞానం, సంసారం నాశనం చేసే జ్ఞానం, ఆరోగ్యాలను నాశనం చేసుకునే జ్ఞానం. ఇవన్నీ మనుషులు వినాశనానికి వెళ్తూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, ఇవన్నిటి మనం కాదనుకొని క్రీస్తు ప్రేమలో ఈ గుణాల వైపు మనం ఆకర్షించబడితే మనలో ఈ 9 ఆత్మఫలాలు పనిచేస్తాయి. ఆత్మఫలాలు ఎవరిలో ఉంటాయో వారు నీతిమంతులు అవుతారు. నీతిమంతులు ఎవరై ఉంటారో పరలోక రాజ్యానికి వారసులు. నీతిమంతులు పరలోకానికి వారసులుగా మారుతారు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ 9 ఆత్మగుణాలు ఉండాలి. ఈ ఆత్మ ఫలాలు ఎవరిలో ఉంటే వారు పరలోక వారసులే. దేవుని వాక్యం వింటూ కూడా ఇందులో దేవుని ప్రేమ లేకుండా, దేవుని సంతోషం లేకుండా, దేవుని సమాధానం లేకుండా, దేవుని దీర్ఘశాంతం, దేవుని దయాళత్వం, దేవుని మంచితనం, దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క సాత్వికము, దేవుని యొక్క ఆశయ నిగ్రహం లేకుండా అవి కాపాడుకోవడానికి కావాల్సినంత బైబిల్ జ్ఞానం, పరిశుద్ధ జ్ఞానం, దైవిక జ్ఞానం లేకుండా ఉండటం వల్ల మన అన్యాయంలో బ్రతుకుతాం, అక్రమాల్లో బ్రతుకుతాం, అనీతిమంతులుగా ఉంటాం, దేవునికి విరోధులుగా ఉంటాం. లోకంలో ఉన్న ప్రతి అలవాటు మనల్ని ఆవరించి మనల్ని వాటి స్వాధీనంలోకి తీసుకుంటాం. కాబట్టి నా ప్రేమ దేవుడు ఉంటారు. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా ఉండాలి అంటే మనలో ఖచ్చితంగా ఆత్మఫలాలు నిరూపించబడాలి. అది నిరూపించుకోవడానికి మన జీవిత కాలం అంతా ప్రయత్నం చేయాలి. మన జీవిత కాలం అంతా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాల్లో నువ్వు ఫలభరితంగా మారితే దేవుని యొక్క కృపని మీద నిలుస్తుంది. దేవుని యొక్క రాజ్యం లోపట నువ్వు అడుగు పెట్టడానికి దేవుడు నీవు నీతిమంతుడిగా మార్చును కాక. నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదం వినబడుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆత్మ ఫలాలు కలిగిన వారి జీవితాల్లో రక్షణ సునాదం నిత్యము వినబడుగాక. నిత్యం ఆనందం కలుగునుగాక. వారి కుటుంబాల మధ్యలో అందుకొరకే మనం చర్చ నుంచి ఇంటికి పారిపోదుగాక కదా, చర్చికి మారుకుందాక. ఈ ఆత్మఫలాల మధ్యలో అనుకున్నాడు మందిరంలో ఉంటారు. మందిరానికి సంబంధించిన వాడు దేవునితో ఉంటారు. దేవుని సంబంధాలు పరలోకంలో ఉంటారు. పరలోకం పోదామా చెప్పండి. ముందే అడిగి పోదామా? వద్దు. పరలోకానికి లోపల ఎన్ని అనుభవించాలా? లోపల ఎన్ని సుఖాలు ఉన్నాయి, మనకి లోపల ఎన్ని ఇష్టాలు ఉన్నాయి, ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి,
మన మన గొప్పతనం లోకంలో బయటపడితే పరలోకంలో బయటపడవు. మన ఒంట్లో ఉన్న పొగలంతా ఇక్కడ బయటపడుతుంది, అక్కడ బయటపడవు. మనలో ఉన్న మూర్ఖత్వం అంతా ఇక్కడే, పనికి మాల ధనం అంతా ఇక్కడే, అన్యాయం, అక్రమం, మోసం, దగా చేసేటువంటి మనసు అంతా ఇక్కడే భూమి మీద నిలబడుతుంది. వీడు ఎప్పుడు పరలోకానికి పోయి పరలోకానికి పోవాలంటే నీతిమంతులై ఉండాలి. నీతిమంతులకి ఏముండాలి? దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని సంతోషం ఉండాలి, దేవుని సమాధానం ఉండాలి, దేవుని దీర్ఘశాంతం ఉండాలి, దేవుని ఆశ్రయం ఇక్కడ ఉండాలి, దేవుని సాత్వికం ఉండాలి, దేవుని విశ్వాసం ఉండాలి, దేవుని మంచితనం ఉండాలి, దేవుని దయాళత్వం ఉండాలి. అది ఎవరి దగ్గర ఉంటాయండి? నీతిని ప్రేమించుట వారి దగ్గర, నీతిమంతుడైన యేసుతోటి సంబంధాలు కలిగిన వారి దగ్గర ఉంటుంది. అట్టి కృప మనందరి మీద నిలిచి ఉండాలి. నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదం వినిపించబడుట కొరకై దేవుడు మన నీతిమంతులుగా చేయను గాక. నీతిమంతుల జాబితాలో మనము మన కుటుంబాలు ఉండను గాక. మనలో దేవుని యొక్క ఆత్మ ఫలములు ఫలించును గాక. దేవుని యొక్క సాత్వికత్వంలో కృపను మనం ప్రజలకు చూపించినట్లుగా, రక్షణ మార్గంలో మనం నిలిచినట్లుగా, మనకు మన వారందరూ ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా దేవుడు మనం బలపరచు ప్రజలకై వాడుకున్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం. మహామహిమలో నిలిచి ఉన్న మా తండ్రి, విశ్వాసమందును సాత్వికమందును ఆశానిగ్రహమందు ప్రభు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. యేసు నామములో ఈ రోజున ఈ రీతిగా నీ సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడాలి అని, నీతిమంతుల గుడారంలో రక్షణ ఉంటుంది అని, నీతిమంతులు పరలోకానికి వెళ్తారని, నీతిమంతుల్లో ఉండవలసిన లక్షణాలు 9 ఆత్మఫలాలు, అది క్రైస్తవుల యొక్క క్రీస్తు గుణాలు. అట్టి గుణాలకు మమ్మల్ని అందరూ చేర్చండి. అట్టి గుణాలు మనలో ఫలించబడాలి. ఆ గుణాల్లోకి మేము మార్పు చెందాలి. అందుకొరకే మమ్మల్ని సిద్ధపరచు. ఈ రీతిగా ఈ ఆరాధనలో పాల్గొన్న ఒక బిడ్డని ఆత్మఫలాల్లో వాటిని తెప్పించండి. నీతిమంతులుగాను ప్రేమ కలిగిన వారుగా నేను మార్చండి. సంపూర్ణమైన వినయంతో నిన్ను ఆరాధించేవారుగా మార్చండి. మార్త గనుక మొదట నిన్ను నమ్మి నీకు కప్పును పంపించి తీరా నువ్వు వచ్చిన తర్వాత నువ్వు బ్రతికిస్తావని విశ్వసించలేదు. కానీ నేను ఎప్పుడో జరగబోయే ఆ పునరుద్ధరణ గురించి నమ్మకం కలిగినట్టు కాకుండా అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాలకు సరిపడినట్లుగా మేము నీతో కలిసి జీవించడానికి మీ అందరూ ఈ 9 ఆత్మఫలాల వర్ధలింపు చేయడం. నేను ఈ సమయాలు ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించిన ప్రతి వారిలో నాయన మీ ఆత్మఫలాలు వర్ధలింపు సహాయం దయచేసి నడిపించి మయం పొందని యేసునామమున పెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ సమాధానం కలుగును గాక.